హలో ఆల్. ముందుగా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కి పర్మనెంట్ ప్లేస్ ఇవ్వాలని ఒక దేశం డిమాండ్ చేసింది. ఇది మీకు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నిజం. ఇంతకు ఆ దేశం ఏమిటి, అలాగే మోడీ గారు మరియు డొనాల్డ్ ట్రంప్కి మధ్య జరుగుతున్న సంభాషణలు ఏమిటి, ఆపరేషన్ సింధూర్ గురించి మన ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ మినిస్టర్ బయటపెట్టిన బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మనం భారత్ అండ్ అమెరికా మధ్య ఉన్న రాజకీయ సంబంధాల మధ్య వస్తున్న వార్తల గురించి తెలుసుకుందాం. స్క్రీన్ పైన మీకు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ స్టేట్మెంట్ చూడవచ్చు. దానిలో వచ్చిన మ్యాటర్ ప్రకారం ట్రంప్ యొక్క 50% టారిఫ్కి బదులుగా భారత్లోని బోయింగ్ యొక్క పొసైటాన్ పిఎస్ట్ అండ్ ఇంకొన్ని ఎయిర్ క్రాఫ్ట్ డీల్స్ని క్యాన్సిల్ చేసిందని మన న్యూస్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. గత 4-5 రోజులుగా వస్తున్న ఈ న్యూస్ని భారత్ ఫైనల్లీ ఫేక్ న్యూస్ అని బహిరంగంగా చెప్పేసింది. అది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఎలాగైతే వెపన్స్ విషయాల్లో ప్రొసీడింగ్స్ ఉన్నాయో అలానే అన్నీ నడుస్తాయి అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించారు. వీటితో పాటుగా చాలా ప్రచారం జరుగుతున్న ఇంకొక ఫేక్ న్యూస్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు అమెరికాకి వెళ్లాల్సిన డేట్ క్యాన్సిల్ అయ్యాయని. కానీ భారత డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం అది అబద్ధమని తేల్చి చెప్పింది. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు అమెరికాకు వెళ్లాల్సిన డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కానేలేదు. అలాంటప్పుడు క్యాన్సిల్ ఎలా అవుతాయని తన నిర్ణయాన్ని చెప్పింది. ఇంకా చెప్పాలంటే భారత్ మరియు అమెరికా మధ్యలో F-35 గురించి ప్రొసీడింగ్స్ అసలు స్టార్ట్ కాలేదు. సో దానికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఫేక్ అని చెప్పింది. నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ సంబంధాల గురించి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఒక స్పీచ్ ఇచ్చారు. దానిలో ఆయన ఏమన్నారంటే భారత్ మరియు అమెరికా మాకు మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ ఈ టారిఫ్కి సంబంధించిన విషయాల్లో డైరెక్ట్గా మాట్లాడుకుంటే బెటర్. ట్రంప్ అండ్ మోడీ గారు నాకు చాలా సన్నిహితులు కాబట్టి ట్రంప్తో ఎలా నడుచుకోవాలో నేను మోడీ గారికి కొన్ని సలహాలు అయితే ఇవ్వగలను, అది కూడా ప్రైవేట్గా. అంతేకాని ఏది పడితే అది న్యూస్లో ప్రచారం చేయవద్దు. వీటితో పాటుగా ఆయన తన మనసులోని కోరికను కూడా బయటపెట్టాడు. అదేంటంటే ఆయనకు భారత్ని విజిట్ చేయాలని ఉందని. దానికోసం చాలా రోజులుగా ఆయన ప్లాన్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. తర్వాత న్యూస్ గురించి ఒకసారి గమనిస్తే అది ప్రపంచంలోనే ఒక దిగ్గజ కంపెనీ అయిన టెస్లా గురించి. న్యూస్ ఏంటంటే టెస్లా కంపెనీ తమ 2వ బ్రాంచ్ని ఢిల్లీలో మొదలు పెట్టబోతుంది. దాన్ని ఆగస్టు 11 స్టార్ట్ చేస్తామని టెస్లా కంపెనీ అధినేత చెప్పుకొచ్చారు. టెస్లా కంపెనీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పక్కన 8,200 స్క్వేర్ ఫీట్ని రెంట్కి తీసుకుంది. అది కూడా 3 సంవత్సరాలకి 15% పెంపు అగ్రిమెంట్తో. డెన్మార్క్ అండ్ భారత్ గురించి ఈ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక యూరోపియన్ దేశమైన డెన్మార్క్ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కి పర్మనెంట్ మెంబర్ చేయాలని ఆర్గ్యూ చేస్తుంది. ఈ ప్రస్తావనను తీసుకువచ్చింది ఎవరో కాదు, భారత్ మరియు డెన్మార్క్ అంబాసిడర్ రాజసోన్ క్రిస్టెన్సేన్. ఆయన ప్రకారం భారత్ ఒక పెద్ద ఎకానమీ కలిగిన దేశం. అలాంటి దేశానికి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ చేయాలి. ఆయన భారత్కి ఈ విషయంలో చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆయన ప్రకారం భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఎకనామిక్ కంట్రీ. ఆయన ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భారత్ ఒక మంచి ఆప్షన్. ఇది భారత్ మరియు డెన్మార్క్ మధ్య ఒక మంచి డీల్ కాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి చూస్తే అది అమెరికా యొక్క వైట్ హౌస్ గురించి. వాస్తవానికి ఏం జరిగిందంటే ట్రంప్ ఆర్మేనియా మరియు అజర్బైజాన్ల ప్రెసిడెంట్స్ని పిలిపించి శాంతి ఒప్పందాన్ని కుదిర్చారని, అలా వాళ్ళిద్దరూ తమ ఇష్ట ప్రకారం ఆ శాంతి ఒప్పందం మీద సైన్ చేశారని. దీని తర్వాతే అసలైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ ఇద్దరు ప్రెసిడెంట్ కలిసి ట్రంప్ పేరుని నోబెల్ శాంతి బహుమతికి సజెస్ట్ చేశారు. అటు అలా జరుగుతుంటే ఇటు భారత్లో E20కి సంబంధించిన ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. విషయం ఏమిటంటే E20లో 20% ఎథనాల్ అగ్రిగేషన్ని సాధించామని చెప్పింది. అయినప్పటికీ భారత్లోని చాలామంది దీనివల్ల మా బైక్స్ అండ్ కార్స్ చెడిపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విషయంలో స్వయంగా నితిన్ గడ్కరీ సార్ ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని అబద్ధపు న్యూస్ని స్ప్రెడ్ చేయవద్దని, మేము ఏదైతే చెప్పామో అది చేసి చూపించామని తెలియజేశారు. వీటితో పాటుగా అలా కంప్లైంట్ ఇచ్చే ముందు మీరు వాహనాలతో మా దగ్గరకు వచ్చి చెకింగ్ చేసుకోండి అని చిన్నగా మండిపడ్డారు. అయితే ఆయన అలా మండిపడడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే E20లో వచ్చిన మార్పుల వల్ల ఒక క్వింటాల్కి 1,200కు అమ్ముతున్న మొక్కజొన్న ఇప్పుడు 2,600కు చేరుకుంది. దీనివల్ల రైతులు చాలా లాభపడుతున్నారు. కానీ బయట జరుగుతున్న అబద్ధపు ప్రచారాల వల్ల రైతులకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మినిస్టర్ మిస్టర్ AP సింగ్ సార్ 35 నిమిషాల స్పీచ్ ఇచ్చారు. దానిలో ఆయన చాలా రకాల అంశాలను చర్చించారు.
కానీ మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రకారం భారత్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ యొక్క 5 ఫ్లయింగ్ జెట్స్ అండ్ ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ని కూడా హిట్ చేసింది. దానివల్ల పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చాలా బలహీనమైంది. అందులోని చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16ని మన S-400 డిఫెన్స్ సిస్టమ్ చిత్తుగా ఓడించింది. రష్యా నుండి వచ్చిన S-400 దాదాపుగా 300 కిలోమీటర్ల నుండి హిట్ చేసింది. వరల్డ్లోనే సెక్యూరిటీ సిస్టమ్కి సంబంధించిన విషయాల్లో ఇదొక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిన రెండో విషయం పాకిస్తాన్ రేడార్స్ గురించి. ఆకాశంలో విహరిస్తూ మన భారత్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ యొక్క 6 రేడార్స్ డైరెక్ట్గా హిట్ చేశారు. దానివల్ల పాకిస్తాన్లోని ఎయిర్ ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లేస్లో చాలా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా F-16కి సంబంధించిన చాలా రకాల మెయింటెనెన్స్లు ఖరాబ్ అయ్యాయి. దీని మూలాన పాకిస్తాన్ ఆర్మీ కూడా చాలా దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు రష్యా ప్రెసిడెంట్తో కూడా మాట్లాడినట్టుగా ఆయన వెల్లడించారు. ఇది పాకిస్తాన్కి మాత్రమే కాదు, అమెరికాకి కూడా పెద్ద చెంపదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ F-16 వెనుక కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, అమెరికా కూడా దాక్కుంది. దాన్ని స్మాష్ చేయడం అంటే భారత్ ఓపెన్లీ అమెరికాకి సవాల్ విసరడమే. ఇక తర్వాతి అప్డేట్ చూసుకుంటే అది ట్రంప్ మరియు మోడీ గారి ఫోన్ కాల్ గురించి వస్తుంది. విషయం ఏమిటంటే జూన్లో అమెరికా G7కి సంబంధించిన ఒక అగ్రిమెంట్ని సబ్మిట్ చేసింది. దానికి అతిథిగా మన మోడీ గారిని కూడా పిలిచారు. ఆయన కూడా అక్కడికి వెళ్ళి ట్రంప్ని కలవాలనుకున్నారు, కానీ కలవలేకపోయారు. ఎందుకంటే ట్రంప్ అక్కడ నుండి అమెరికాకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. దాని తర్వాత మోడీ గారు వైట్ హౌస్కి రావాలని ట్రంప్ వ్యాఖ్యానించాలి, కానీ అది కూడా జరగలేదు. దాని గురించి వీళ్ళ మధ్య ఒక ఫోన్ కాల్ జరిగింది. నిజానికి భారత్ మరియు అమెరికాల మధ్య రాబోయే సంబంధాలు చెడిపోవడానికి కారణం ఈ ఫోన్ కాల్ అని బ్లూంబర్గ్ న్యూస్ ఛానల్ చెప్పుకొచ్చింది. దీని ప్రకారం దాదాపు 35 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇద్దరు లీడర్స్ మధ్య కొంచెం వాదోపవాదాలు నడిచాయి. వారిలో ఒకరి పట్ల ఒకరికి అసంతృప్తి వచ్చింది. దీనికి కారణం ఆసిఫ్ మునీర్ విషయం. ఆసిఫ్ మునీర్ తీవ్రవాదులను సపోర్ట్ చేసే ఒక వ్యక్తి. అలాంటి వాడిని పాకిస్తాన్ యొక్క ఆర్మీకి సంబంధించిన విషయాల్లో కలుగజేసుకోవచ్చు అని ట్రంప్ చెప్పడం. అలాగే మోడీ గారు ఒక విషయంపై క్లారిఫై చేశారు. అదేంటంటే భారత్ మరియు పాక్కి సంబంధించిన ఎలాంటి విషయాలలో కూడా ట్రంప్ మధ్యలో రాకూడదని. ఈ విషయం కూడా ట్రంప్ గారిని కొద్దిగా అసంతృప్తికి గురిచేసి ఉంటుంది. ఇంకొక కారణం చూసుకుంటే ట్రంప్ గారు మోడీ గారిని మళ్ళీ వచ్చినప్పుడు వైట్ హౌస్ విజిట్ చేయాలని పిలిచారు. కానీ ఈ వాద సంవాదాల్లో మోడీ గారు నిర్మోహమాటంగా రాను అని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇలా ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.